నడిపిస్తాడు అని అంటే అర్థం ఏంటంటే కుడికాయలను ఎడమకాయలను తొలగక మన పాదములు జారిపడకుండా ఆయన మన పాదములను స్థిరపరిచి ఆయన ఉన్నతమైన ఉపదేశము చేత ఆయన ఉన్నతమైన మార్గములో మనము ఆయనకు సాక్షులుగా ఉండినట్లు ఆయన మనల్ని నడువ చేస్తాడు. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అని అంటే నేను మీకు దేవుడినై ఉంటాను అని మనకు ఆయన దేవుడై ఏదో నామకావస్థగా నిలిచేవాడు కాదు, కానీ మన బలహీనతలలో తన శక్తిని కుమ్మరించి మనకు ఏది లేమి కలిగి ఉన్నామో, ఏది కొదువ కలిగి ఉన్నామో ఆ పరిస్థితులలో ఆయన మనకు చేయుతను అనుగ్రహించి ఆయన ఉన్నత స్థలముల మీద మనల్ని నడవ చేసే దేవుడండి. పిల్లలు చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది, చూసేవాళ్ళకి అదొక వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఉన్నతమైన స్థానంలో వీళ్ళు కాళ్ళు జారిపోకుండా ఎలా నడిపించబడగలుగుతున్నారంటే అది మన శక్తి కాదు, అది దేవుని కృప.